ఎంపీసీ గ్రూప్ వరకు ఇక్కడే చదివాను. సీనియర్ మోస్ట్. పెదకళ్ళపల్లి మా అత్తగారి ఇల్లు, పుట్టిల్లు చల్లపల్లి. శాస్త్రి గారు ఫోన్ చేసి రమ్మన్నందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు. మనందరినీ చూసుకొని సంతోషిస్తున్నారు. థ్యాంక్ యూ. ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి తర్వాత కొల్లూరులో చదువుకున్నానండి ఇంటర్. ఆ తర్వాత టీటీసీకి వెళ్ళినప్పుడు ఫస్ట్ అనురాధ పి కనపడింది, గుర్తుపట్టి పలకరించి మళ్ళీ పాత రోజులను గుర్తు చేసింది. తర్వాత మళ్ళీ 40 సంవత్సరాల తర్వాత ఈ బ్యాచ్ మొత్తాన్ని కనిపించేట్టు చేసి చాలా సంతోషం కలిగించారండి. నేను ప్రస్తుతం దోనేపూడి హై స్కూల్లో సోషల్ అసిస్టెంట్గా చేస్తున్నానండి. 3 పిల్లలు, పెద్ద పాప బీటెక్ అవగానే మ్యారేజ్ అయిందండి. బాబు ఎంటెక్ అయ్యి ట్యాబ్ జమ్లో చేస్తున్నానండి. చిన్న పాప ఏమో ఎంబీబీఎస్ అయ్యి ఎండీ జనరల్ మెడిసిన్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. 42 ఏళ్ల క్రితమే చాలా గుర్తింపు పొందారు. సి సెక్షన్ వాళ్ళు అంటే రౌడీలు అని పేరు అప్పట్లోనే. నేను లాస్ట్ ఇయర్ కూడా చెప్పాను, నన్ను తిట్టుకోవద్దు, నా మాట కాదు అంటే నేను అమాయకుడిని, తెలిసిన విషయం కమ్యూనికేట్ చేస్తున్నాను. వార్తాహరుడు బోధ కాదు, బాధ వినండి. అయితే ఒక్క నిమిషం, అది కొట్టానికి వస్తున్నాడు సాగు. సి సెక్షన్ వాళ్ళు విను, నశించాలి. సి సెక్షన్ వాళ్ళు విను. ఓకే, అయితే ఓ చేత సరే ఓకే, మంచి ఐడెంటిఫికేషన్ ఇచ్చారు మాకు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఒక నిమిషం ఇంకా అవలా చెప్పేది. సి సెక్షన్ వాళ్ళు అది ఏం చేసే వాళ్ళు చెప్తున్నారు. ఓ చేత్తో రేగు పెట్టా, ఓ చేత్తో క్యారేజ్ పట్టుకుని అగ్రహారం నుంచి కిలోమీటర్ నడిచొస్తే పాపం అమాయకుడు అలా భోంచేసి మంచిగా దానికి చెయ్యి కడుక్కోవడానికి పంపు దగ్గరికి వెళ్ళడానికి చెయ్యి పెట్టంగానే ఒక 20-30 చేతులు, అంటే మాతో పాటు 3 బాయ్స్, అందరూ ఆడపిల్లలు. ఎవరైనా అంటే సి సెక్షన్ వాళ్ళు అనేవాళ్ళు. అది సి సెక్షన్ వాళ్ళు తప్పు. క్లాస్ అంటే ఎవరు అంటే చెప్పండి, మైక్లో చెప్పండి. సి సెక్షన్ ఆడ దెయ్యాలు ఎక్కడ ఉంటాయంటే సి సెక్షన్. అదిగో విన్నారా, అదిగో నేను తప్పుకున్నా, ఆయన చెప్తున్నాను. ఎవరు చెప్పింది? మహాలక్ష్మి టీచర్. ఇదిగో నాకు కాస్త మెమరీ తక్కువ, ఆయనకి ఎక్కువ. నేను స్కూల్ లీడర్. ఆడ దెయ్యాలు సరేండి, అప్పుడు దెయ్యాలు ఇప్పుడు దేవతలు కాదు. ఇప్పుడు చూశారు కదా, ఇది చూడు ఎంత రౌడీజం చేస్తారు రౌడీలు. ఏ రకమైన రౌడీజం, మైక్ కూర్చుకున్న నాయకుడే. లైన్ లో కూర్చోబెట్టి అబ్బందో మళ్ళీ మమ్మల్ని రాక్షసులని ఎలా అంటారు. అంత పని తెచ్చుకుని ఆవిడ అన్ని పేపర్లు తెచ్చుకునేవాళ్ళు, మాతో పని చేయించుకునేవాళ్ళు. బాయ్స్ అందరు రండి. అయ్యప్ప ఇక్కడ ఉక్కు జిందాబాద్. అంటే నాయకత్వ లక్షణాలు ఉంటాయి. హైదరాబాద్ హ్యాపీ. నేను రియల్ ఎస్టేట్ చేసుకుంటాను, విజయవాడను వైజాగ్. రెండు ఎంత డీవాళ్ళు రెడీగా ఉండండి. ఎంత డీవాళ్ళు ముందుకు వచ్చేయండి. ఎంత డీవాళ్ళు ముందుకు వచ్చేయండి. ఒక్క నిమిషం, తోటవారి వీధిలోనే ఉంటాను. ఇక్కడైనా ఒక మాట చెప్పింది, చాలా సాఫ్ట్గా మాట్లాడింది. ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా అల్లరల్లగా మాట్లాడుతుంటే ఎవరు అనుకుని తెలుగు సి సెక్షన్ అమ్మాయి కూడా ఎండా బాగుంది. అది విషయం. ఎవరో చూసారా,
ఎంత రౌడీలు ఆ రౌడీలు చేస్తారు, ఆ రౌడీ డాన్స్ చేస్తారు ఇక్కడ. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్ట నీడలో. అయ్యో మీ తవ్వించి మెమటో పెట్టుకోవాలి. డి సెక్షన్ అందరూ కూడా పైన రావాలి. ఈ సెక్షన్ ఈ సెక్షన్ ఈ సెక్షన్ ఈ సెక్షన్ అందరూ ఈ సెక్షన్ దగ్గర రండి. ఎలా కౌసం వస్తున్నా ఈ సెక్షన్ అందరూ ఏంటి ఇంకా లేరు. ఈ సెక్షన్ మన వాళ్ళు అసలు ఎక్కువ అందరు కన్నా ఏమంటే తండ్రి ఎవరైతే ముడిచిపోయారండి నవ్వాలి. తండ్రి ఎవరైతే నవ్వాలి ఉంచవాలి. తండ్రి నవ్వని ఎవరో కలబడుకొని ఆడవాళ్ళ దగ్గర ఓకే ఇద్దరు ఉన్నారు. అదే ఇప్పుడు ఎన్నో చేసేది. అరే ఈ 2 సెక్షన్లు ఉన్నాడు. ఆ నెంబర్లు వచ్చిన వాళ్ళు మగవాళ్ళు వాళ్ళు మిస్ చేసుకో, లేకపోతే మరి చెల్లెలకు ఎవరు ఇచ్చుకుంటారు వాళ్ళ ఇష్టం. ఒకటి ఆడవాళ్ళకి ప్యూర్. ఎందుకంటే మరి అందరికీ కావాలి కదా సంక్రాంతి చీరలు, అందుకే 2 ఈసారి. ఏంటి నడవాలి అజయ్ బాబు నడవట్లా. రెడీ రెడీ రెడీ. ఎక్కడ చూడాలి సార్, ఎక్కడ చూడాలి రండి మేడం ముందుకు. ఎక్కడ చూడాలి అందరూ నెక్స్ట్ హెచ్ఈసి అలాగే మేడం మీరు వెనక్కిరారా కొంచెం, మేడం వెనక్కిరారా. రెడీ రెడీ రెడీ. స్మైల్ స్మైల్. నెక్స్ట్ హెచ్ఈసి ఎంఈసి స్టేజ్ దగ్గర రండి. హెచ్ఈసి ఎంఈసి మీరంతా భోజనానికి వెళ్ళిపోయారు. లాస్ట్లో ఒక మాట వినపని చెప్తాను అన్నమాట. అది కప్తాన్ పాలెం ఇంటర్మీడియట్ 81, 83 సిఈసి. తర్వాత ఇక్కడ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేషనల్ కాలేజీ బీకామ్ చదివాం. బీకామ్ 86 అయిపోయినాక 1986 ఆంధ్ర యూనివర్సిటీలో ఎంబీఏ జాయిన్ అయ్యాం. 88కి ఎంబీఏ కంప్లీట్ అయిపోయింది. 86 బీకామ్ అయిపోయినాక 88లో ఆంధ్ర యూనివర్సిటీ ఎంబీఏ చదివాను. 1988లో ఎంబీఏ కంప్లీట్ అయిపోయింది. తర్వాత 2 నెలలు షిప్ యార్డ్లో అప్రెంటిస్ ట్రైనింగ్గా పనిచేశాను. తర్వాత హనుమకొండ ఇన్సూరెన్స్ కంపెనీలో లీగల్ అసిస్టెంట్గా పనిచేశాను 4 సంవత్సరాలు. దాని తర్వాత దేనా బ్యాంక్, అంటే ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ బరోడాలో మెర్జ్ అయింది, దేనా బ్యాంకులో హెచ్ఆర్ పర్సనల్ ఆఫీసర్గా పనిచేశాను సంవత్సరం కాలం. అహ్మదాబాదు, బాంబేలో పనిచేశాను. తర్వాత 1994లో డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ వర్క్స్, అంటే పీడబ్ల్యూడి ఇరిగేషన్ R&B 1 సంవత్సరం కాలం పనిచేశాను. దాని తర్వాత 1995లో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా రిక్రూట్ అయ్యి గ్రూప్ 2లో సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ ల్యాండ్ అండ్ రిజిస్ట్రేషన్లో పనిచేశాను. అప్పటి నుంచి ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్లో. దాని తర్వాత జాయింట్ వన్ సబ్ రిజిస్ట్రార్గా ప్రమోషన్ వచ్చింది 2003లో. దాని తర్వాత డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్గా పనిచేశాను. మచిలీపట్నంలో నేను కావాలని మచిలీపట్నం వేయించుకున్నాను. అప్పుడు కర్నూలు, కాకినాడ, వరంగల్, ఖమ్మం ఖాళీలు ఉన్నా కూడా నేను అక్కడ చదివాను కాబట్టి మచిలీపట్నంలోనే జిల్లా రిజిస్ట్రార్గా వేయించుకున్నాను.
దాని తర్వాత 1918లో డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్గా ప్రమోషన్ వచ్చి సారీ 2018 డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్గా ఏలూరు 4 సంవత్సరాలు పనిచేశాను. ప్రస్తుతం ఇప్పుడు డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ కడప సంవత్సరంన్నర నుంచి పనిచేస్తున్నాను. ఈ సందర్భంగా నేను అంటే లేట్గా రావాల్సి వచ్చింది. నా ఫ్లైట్ 2:30కి వచ్చింది. వీకెండ్స్లో రివ్యూలు మీటింగ్లు ఉంటాయి, సెలవు ఇవ్వలేదు. ఈరోజు అయినా నేను హాఫ్ డే ఎగ్గొట్టి వచ్చేసాను. చాలా రోజుల తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత, 4 దశాబ్దాల తర్వాత ఎవరికొరు మొఖాలు కూడా గుర్తుపట్టలేని గ్యాప్ అనమాట. దయచేసి మీరు నన్ను అర్థం చేసుకోండి. లేట్ అయింది. మిమ్మల్ని అందరిని కలుసుకున్నందుకు, ఒక 2 నిమిషాలు మీతో షేర్ చేసుకున్నందుకు చాలా సంతోషపడుతున్నాను. అందరికీ ధన్యవాదాలు. సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. కానీ లేట్ అయినా కానీ అందరితో పరిచయం ఏర్పడింది. ఏంటి అన్నిటిలోనేంటి రావాలండి, ముందుకు రావాలి. మేడం ఎక్కడ చూడండి ఒకసారి. రెడీ ముందరకు రండి అందరూ. బైపీసీ ఎంపీసీ నెక్స్ట్. మెమ్మటోలోనే అందరి చేతిలో మేడం పెట్టుకున్నారు. నవ్వాలండి, మున్సిపల్ కూర్చోండి. ఎవరు నవ్వట్లా బైపీసీలో. 81-83 ఇంటర్మీడియట్ చదివేటప్పుడే కాలేజీ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కూడా జరిగాయి. రెడీ స్మైల్ సార్ నవ్వట్లా. రెడీ అవట్లా సార్ సెట్టింగ్ అంటే అందరూ రెడీ స్మైల్ గెరవల్ భాస్కర్ గారు చూసిన రా పైకి రా. గెరవల్ భాస్కర్ గారు చూసిన ఎవరు ఎలా మాకండి. అందరికి గ్రూప్ ఫోటో వాలీబాల్ ఉండండి, వెనక్కి అనుకోరు. ఇమీడియట్. దీని తర్వాత ఇమీడియట్ అదే స్మైల్ చేయాలి. స్మైల్ ఏది ఆయన ముందుకు రమ్మని. రెడీ ఎక్కడ చూడాలి అందరూ. సార్ సీరియస్గా ఉన్నారు అందరూ. ఎలా చూడాలండి సార్ రెడీ చివరి చూడు సార్. కొంచెం పక్క రారా మీరే అండి, కొంచెం పక్క రారా మీరు. సార్ మీరు కాదు, ఆయన వెనకాల సార్. ఇటు రండి. రెడీ సార్. కొంచెం స్మైల్తో ఉండాలి. స్మైల్ రెడీ. వన్ మోర్. ఎవరు నవ్వట్లా. చూడాలి. చూడండి. రెడీ ఎక్కడ చూడాలి. రెడీ స్మైల్ నవ్వాలి అందరూ. కారు ఉంది, జాగ్రత్త తీరకండి. గట్టిగా పోలే. నా పేరు కొంకుడు వెంకటేశ్వర ఈశ్వరరావు. ప్రస్థానం అలా సాగింది. నా మిసెస్ లక్ష్మీ కుమారి టీచర్ కొంచెం నవ్వుతుండాలి, సీరియస్ గర్ల్స్ హై స్కూల్లో పనిచేస్తుంది. లక్ష్మీ కళాశాల ముందు మేడం కొంచెం ఎలా తిరగరా, నా వైపు తిరగరా. నా వైపు రెడీ స్మైల్. తర్వాత మా పాప సాహితి, మా ఇంటి పేరు సాహితి లేవని పెట్టుకున్నాను సరదాగా. బీఈడీలోనే వచ్చింది, కానీ జాబ్ వచ్చింది. మొత్తానికి ఏదో మీ ముందు 4 మాటలు మాట్లాడే అవకాశం వచ్చింది. అదే జీవితం నాకు ఇచ్చింది. మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు.